కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వాన్ని బాగానే ఉంది. పేచి చూడాలి. విత్తనం నాటాం కదా, అది వెంటనే మొక్క అయిపోదు, వృక్షం అయిపోదు. ఇప్పుడే కదా అభివృద్ధిలోకి ఒక గాడిలోకి వచ్చింది. అమరావతి రాజధాని అంటున్నారు. ఇలాగ అన్నీ బాగానే ఉన్నాయి కొన్న వరకు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? బాగానే నెరవేరుస్తున్నారు. ఫ్రీ బస్ ఇచ్చారు చాలా. మళ్ళీ రీఓపెనింగ్ అయినాయి అన్న క్యాంటీన్స్. ప్రభుత్వం ఆఫీసుల్లో కొన్ని బాగానే చేస్తున్నారు. అది చంద్రబాబు గారు గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందంటున్నారు? రోడ్లు బాగానే వేసారు కదా, అమరావతి స్టార్ట్ అయింది. అది ఏమంటారు అమరావతి మీద మీ డెవలప్మెంట్ మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. అమరావతి బాగా డెవలప్ అవుతుంది. ఓకే, లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? లోకేష్ గారు పనితీరా పర్లేదండి. నిమ్మల రాజప్ప గారి తర్వాత ఆయనే. చంద్రబాబు గారు ప్రజల సమస్యలు చంద్రబాబు గారు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అంటున్నారు? ప్రజా దర్బార్ ఉంది కదా, ప్రజా దర్బార్లో పెడుతున్నారు. కొంతవరకు బాగానే చేస్తున్నారు. మీడియా ఏం చేస్తున్నాడో ఆయన మీడియాకి చెప్తున్నాడు కదా, బాగానే ఉంది కదా. పబ్లిక్ డౌన్ ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి, పర్లేదు. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? నేనైతే చెప్పలేనండి, ఎందుకంటే రావాలని అనుకుంటున్నా. అంటే జగన్ గారు అన్నారు అభివృద్ధికి అయితే నేను రావాలని కోరుకుంటా. జగన్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ నేనే రాబోతున్నా అని అంటున్నారు. ఆయన రాలేడండి. ఇదే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 23 నెలలు అయింది. ఈ 23 నెలల కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చెప్తాన్నా, అసలు ఏం బాగాలేదు ప్రభుత్వం. ఏం బాగా జగన్ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు, రైతు భరోసా, అమ్మఒడి ఏ పథకం పడితే ఆ పథకం పడి. నేను దళిత జాతి నుంచి వచ్చిన వాడిని. నాకు జగన్ అన్నీ వేసాడు, ఒక్కటని ఆపలేదు. మొత్తం అన్నీ నాకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ పని. ఈ ప్రభుత్వం వచ్చాక నాకు ఇంతవరకు తల్లికి వందనం పెట్టాడు. ఈ తల్లికి వందనం నాకు కానీ మా తమ్ముడు కానీ ఒక్కడ వల్ల. కారణం ఏమన్నా చూపించారు అక్కడ? రిజెక్షన్ కారణం రాస్తుంది కదా ప్రభుత్వం, ఎందుకు రాలేదన్న కారణం చెప్పారా? ఏమి లేవు అన్న. మా నాన్న చనిపోయాడు. జగన్ ప్రభుత్వంలో అది పెన్షన్ పెట్టాం అమ్మకి. ఎమ్మంటే గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్లో కొత్తది పెట్టుకోమన్నారు. అలా గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల నుంచి పంచాయతీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అప్పుడు రండి ఇప్పుడు రండి అని చెప్తానే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఏ కొత్త పెన్షన్ కూడా ప్రభుత్వం వదలలేదు బ్రదర్. అంటున్నారు మరి అన్నారు కానీ ఇంకా అది మరి అది వచ్చిద్దో రాదే తెలియదు అన్న. జగన్ గారు అయితే పాదయాత్ర చేస్తానంటున్నారు. మరొక మారు జనాల్లోకి వస్తే జగన్ గారు ఎలా ఉంటుంది అనుకున్నారు అన్న? మళ్ళీ వచ్చే దళితులు అసలు పేదవాడు అనేవాడు ఉండన్న. మళ్ళీ జగనే వస్తే. కానీ 15 ఏళ్ళ పాటు కూటమే ఉంటుంది, కూటమే ఉంచుతామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఆడు డిప్యూటీ సీఎం. ఆయన 5 రూపాయల ఎందుకు ఆయన నేను మొన్నటిదాకా ఆయన అన్న గుడ్డలు చింపుకున్నా. లాస్ట్ టైం వరకు బట్టలు చింపుకొని పవన్ కళ్యాణ్ తిరిగాం. ఎప్పుడైతే తెలుగుదేశంలో కలిపాడో అప్పటి నుంచి జగనన్న ప్రభుత్వంలోకి వెళ్ళిపోయాం. చాలా మంది ఇప్పుడు సింగిల్ గా పోటీ చేయాలంటారు విజయ్ గారితో పోలిస్తూ. ఒకవేళ సింగిల్ గా 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది? రాడన్నా. అస్సలు చంద్రబాబు నాయుడు నుంచి బయటకు వస్తే ఆ మనిషి గెలవలేడు. జగన్ లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ జగన్ లాగా సింగిల్ పోటీ చేయమనండి. వాళ్ళిద్దరిలో ఎవరికి దమ్ము లేదు. ఇప్పుడు 263 సీట్లు పెంచారు, పెంచుతున్నారు. అదే 263 సీట్లు పెంచినా జగన్ సింగిల్ గానే పోటీ చేస్తాడు. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగాలేదన్న ప్రభుత్వం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వం పరిపాలన బాగుంది. టిఫిన్ కూడా అలాగ అందిస్తుంది. అది ఫుడ్ బాగుందా? క్వాలిటీ బాగుంది. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? అదే ఆ మాట నెరవేరుస్తూనే ఉన్నారు. ఓకే, గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి? అదే మాకు వాళ్ళకి అందించేవాళ్ళు కాదు, ఇదైతే వాళ్ళకి అందిస్తుంది. ఓకే, ఏ ప్రభుత్వం బాగుంది? ఈ కూటమి ప్రభుత్వం బాగుంది. నెక్స్ట్ సార్ కూడా ఇదే రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కూడా ఇదే రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు నెక్స్ట్ సార్ నేనే రాబోతున్నా పాదయాత్ర చేసి అంటున్నారు కదా, దాని మేము అది వచ్చినా కానీ ఈ రకంగా హామీలు నెరవేర్చలేరు. నెరవేరుస్తుంది అంటున్నారు. ఓకే ఓకే, ఎలా చంద్రబాబు గారు ప్రజల సమస్యను ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు బాగానే ఉందంటారా? నెక్స్ట్ సార్ కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇదే రావాలని కోరుకుంటున్నాం. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తా? ఆయన ఇచ్చిన హామీల ఎన్నికల సమయంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా వారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు కూడా బాగుంది. ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన నెరవేరుస్తున్నారు.
డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. బాగా డెవలప్మెంట్ చేస్తాం. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. గతంతో పోల్చుకుంటే అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, నిరుద్యోగులకి నోటిఫికేషన్లు మంచి టయానికి అనుకున్న టయానికి ఇస్తున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. మరి లేడీస్ కోసం ఉచితంగా బస్సులు ప్రవేశపెట్టారు. చాలా బాగుంది. మరింత అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్ది. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ప్రస్తుతం అయితే గతంతో పోల్చుకుంటే చాలా అభివృద్ధి జరుగుతున్నట్టే చాలా కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా వెనకబడిన ప్రాంతం అంటే రాయలసీమలో ఎక్కువగా మేము ఫోకస్ చేస్తున్నాం, అక్కడ అభివృద్ధి చేస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది, మిగతా ప్రాంతాలతో పాటుగా. మిగతా ప్రాంతాల్లో జరుగుతుంది. రాయలసీమలో కూడా మొన్న మెగా ఒక టెక్స్ట్ పార్క్ పెట్టారు. అది కియా మోటార్స్ అనంతపూర్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వెనకబడ్డ జిల్లా అనంతపూర్ జిల్లా, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. సో అక్కడ కియా మోటార్స్ వచ్చింది. తర్వాత యుద్ధ విమానాల పరిశ్రమ కూడా త్వరలో ప్రారంభిస్తున్నారు. సోలార్ కూడా అక్కడ ప్రారంభిస్తున్నారు. అనంతపూర్ జిల్లా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ చెందిన వ్యక్తే. సో ఆయన ఉన్నప్పుడు ఈ వెనకబడిన ఏదైతే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి ఎలా ఉంది, చంద్రబాబు గారు కూడా సేమ్ ఆయన అక్కడ చెందిన వారే, ఈయన వచ్చాక ఎలా అనిపిస్తుంది అభివృద్ధి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాయలసీమకి నీటి విషయాల్లో చాలా అన్యాయం జరిగింది. రోడ్లు సరిగ్గా వేయలేదు, నిరుద్యోగులకి సంబంధించి చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ జిల్లాలలో అదే రాయలసీమ జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి నీటి విషయంలో 23 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నేను చెప్పేదేం లేదండి, బయట రిజల్ట్ చూస్తున్నారు కదా, రోడ్లు దగ్గర నుంచి మొత్తం టెక్నాలజీ పరంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ నెంబర్ 1 కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. బాగానే కాదు, బాగుంది, బాగా చేస్తున్నారు. సరే, కామెంట్లు చేసేవాళ్ళు గ్రౌండ్ రియాలిటీకి వచ్చి చూడరు, సావరు. వాడు చెప్పిన దాన్ని పట్టుకొని దాన్ని తోక పట్టుకొని ఊగుతూ ఉంటారు. గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి చూస్తే తెలిసిద్ది వాస్తవాలు ఏంటనేది. వైజాగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అవుతుంది, ఐటీ సెక్టర్ భూమి వచ్చింది. ఇప్పుడు నిన్న 2500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండస్ట్రీ తిరుపతికి వచ్చింది. సత్యసాయి జిల్లాలో డిఆర్డిఓ ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇలాంటివి చూసుకుంటా పోతే చాలా వస్తున్నాయండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాం. ఈ ప్రభుత్వం చెప్పేది వెనుకబడిన జిల్లాలో రాయలసీమ మీద ముఖ్యంగా మేము ఫోకస్ చేస్తున్నామని చెప్తున్నారు. సో మీరు కూడా అదే చెప్తున్నారు. రాయలసీమ వెనకబడ్డ మిగతా వాటితో పోల్చుకుంటే రాయలసీమ వెనకబడింది కాబట్టి వాటి మీద ఎక్కువ ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్తున్నారు ప్రభుత్వం. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి తిరుపతి జిల్లా, అటు అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, రాయలసీమ ఏరియా మొత్తం ఏరియాల వారీగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక ఏరియాని డెవలప్ చేసి ఇంకో ఏరియాని డెవలప్ చేయకుండా ఏం లేరు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ప్లేసుల్లో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయనే. అప్పుడు డెవలప్మెంట్ అలా అనిపిస్తుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రాయలసీమ పాత గవర్నమెంట్ గురించి నేను మాట్లాడినండి, వేస్ట్ మాట్లాడి టైం వేస్ట్. అంటే చివరిగా మననే పుట్టినరోజు జరుపుకున్న 76వ పుట్టినరోజు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యమంత్రిగా? ఆయన పదవి కొత్త కాదు, బట్ ఈ వయసులో లెజెండరీ. అంతే అంతే ఫైనల్ గా జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తారంట. దాని మీద నేను మాట్లాడినబ్బా, తీసేయండి అనవసరం.